మన గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పరిపాలన చేస్తూ ప్రతి చిన్న విషయంలో ఇవాళ ఎవరన్నా కానీ కనీసం ఏదన్నా ఇంట్లో బియ్యంలో సిలిండర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంట్లో ఏదైతే మనకు లైట్ కావాలన్నా తెల్ల బల్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంటికి ముందట మోరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మోరీ ముందట మీదుండే ఆ వీధి దీపం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వీధి కుళాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆ మోరీ పక్కన ఉండే సిమెంట్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, చివరికి విలేజ్ లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, వీడీసీ బిల్డింగ్, అలాగే రైతు భవనము, శ్మశాన వాటిక, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఏర్పాట్లు ఇవన్నీ. దీంతో పాటు రైతుకు ఎరువుల మీద సబ్సిడీ, పిఎం కిసాన్ నిధులు ఎన్ని రకాలుగా వేస్తున్నాడో మీరు అందరు కూడా తెలుసు. ఈ 11 సంవత్సరాలలో మనము బెనిఫిట్ అయ్యే నాయకులు లేరు, బెనిఫిట్ అయ్యే ప్రజలు లేరు. ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. చాలా మంది బీజేపీ కార్యకర్తలు అడుగుతాం, అన్న ఊళ్ళోకి పోయినాం, మోడీ చేసినాం, అరవింద్ చేసినాం, మీరు ఏం తెచ్చారు అని అడుగుతాం. అరే జీవన విధానంలో జరిగే ప్రతి చర్య కూడా ఇలా వడ్లు కొంటుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులతో కొంటుంటారు. వడ్లు కొనే దాంట్లో ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పని చేసినందుకు, పని అంటే కేవలం అంటే నేను చేస్తాను నిలబడతానని చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. వడ్లు కొనేదానికి కొనుగోలు డబ్బులు వడ్లకు, దాంతోపాటు సంచికి డబ్బులు, భారతానికి డబ్బులు, దాంతోపాటు శుద్ధికి డబ్బులు, ఆ దబ్బడానికి డబ్బులు, కుట్టేటోడికి డబ్బులు, ఎత్తేటోడికి డబ్బులు, జోగేటోడికి డబ్బులు, తీసుకుపోయేటోడికి డబ్బులు, మిల్లింగ్ చేసే రైస్ మిల్లర్కి డబ్బులు, ఆ బియ్యాన్ని పెట్టుకున్నోడికి డబ్బులు, ఈ అన్ని డబ్బులకు ఇంట్రెస్ట్, ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్, ఇన్ని భరిస్తుంది కేంద్ర ప్రభుత్వమే. అంటే అన్ని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ చెప్పుకునే దగ్గరకు వచ్చినకే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఇల్లున్నాయి, ఇందిరమ్మ ఇళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటా ఏంది అనేది ఆ లెటర్లో స్పష్టంగా ఉంటుంది. కానీ మనది ఎక్కడో కనబడకుండా వేస్తుండు, వాళ్ళని ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకుంటున్నాడు. నేను ఇవాళ ఈ దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టబడ్డాడు, 4 కోట్ల ఇల్లు కట్టిరు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ఇల్లు కట్టలేదు. నేను మొన్న పోయాను డబుల్ బెడ్రూమ్ దగ్గరికి, మనం అందరం కలిసి పార్టీ వర్గం మంది కూడా పోయాం. పార్టీ చూస్తే మొత్తం కఠినంగా కూలిపోయే వ్యవస్థ వచ్చింది. కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ అని చెప్పి అట్లా చేసి, ఈడేమో వచ్చినోడు 18 నెలల నుంచి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ రకంగా తీసుకుపోతున్నా మీరు అర్థం చేసుకుంటారు. ఇవాళ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన మీద ఏదైతే మనం ఒక సంకల్ప సభ పెట్టుకున్నామో, సంకల్ప సభలో మాట్లాడుతున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మనం వెళ్ళాలి. నాకు తెలుసు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మండలాధ్యక్షుడు కానీ, కింది స్థాయి నాయకులు కానీ వచ్చే ఎలక్షన్ ఎవరు, నా స్థానిక సంస్థల ఎలక్షన్. ఈ జిల్లాలో ఇప్పటికీ ధర్మపురి అరవింద్ గారు 2 సార్లు సర్వే చేయించారు. భారతీయ జనతా పార్టీ, నేను ఒక సందర్భంలో రూరల్లో ఎన్ని గెలుస్తాయని ఎవరో పక్కలు అడుగుతుంటే నేను చెప్పాను 4 నుంచి 5 మండలాలు గెలుస్తాయని చెప్పి, నేను నీళ్ళు అమ్ముతుంటే పక్క నుంచి చెప్పాడు 7 మండలాలు గెలుస్తాయని చెప్పి. మన పద్మారెడ్డి గారికి 7 మండలాలు జిల్లా పరిషత్ గెలుస్తున్నాము. కార్పొరేషన్ ఉన్న 6 రూరల్లో మన కార్పొరేటర్లు గెలుస్తున్నాము. మనం మండల పరిషత్ కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పి ధర్మపురి అరవింద్ గారు చెప్పారు. మన పద్మారెడ్డి గారు ఒక పర్సనల్ అంటే ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పద్మారెడ్డిని పిలుచుకొని చెప్పాడు, మీ రూరల్లో లోకల్ బాడీలు అన్ని కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిక్కులు కొట్టుకుంటారు, 4 ఇళ్ళకి వస్తాయి, 5 ఇళ్ళకి వస్తాయి, మనకు 1 వస్తుందా 2 వస్తుందా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొడుతుంది. నేను వేరే చెప్తలేను, వాళ్ళ పార్టీలో నడుస్తున్న చర్చ చెప్తాను నేను. అంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒక మంచి అగ్రెసివ్ గా ఉన్నాం. నాకు తెలుసు ఇబ్బంది ఉంటుంది, నాకు తెలుసు చాలా రకాలుగా చాలా ప్రాబ్లంలు ఉంటాయి. కానీ రాజకీయంగా ఉండేది ఏంటంటే మనం పంట వేసినప్పుడు దున్నేటప్పుడు ఓడి చూడడు, నీరు వారించినప్పుడు దుక్కి చేసినప్పుడు ఓడి చూడరు, గొర్రు కొట్టినప్పుడు ఓడి చూడరు, నాటు పోసినప్పుడు ఓడి చూడరు, మందు వేసినప్పుడు ఓడి చూడరు. కానీ చివరిగా పంటకు ఏదైనా రోగం వచ్చినప్పుడు చూడకపోతే 10 మంది చూసి ఏమంటారు, అరే ఇప్పటిదాకా కాపాడుకున్నావు పంటకి ఇప్పుడు కాపాడుకోవా అంటారు. రైతుకు పక్క పొలపోడు, ఆ పొలపోడు, దూరం పోయేటోడు అందరూ కూడా చెప్తారు, దానికి ఏదో దోమ రోగం వచ్చిందో ఇంకో రోగం వచ్చింది, గా మందు దొరు గీ మందు అన్నట్టు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త పరిస్థితి ఆ రకంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంట స్పష్టంగా వండింది, కోసుకొని ఇంటికి తీసుకొచ్చలేదు. మనము అసెంబ్లీ ఎలక్షన్ లో ఫెయిల్ అయ్యాం. మనం అసెంబ్లీ ఎలక్షన్ లో ఏం ఫెయిల్ అయ్యాం, కొట్లాడింది మనం, గొడవపడ్డది టీఆర్ఎస్ తో. మనం 4 ఏళ్ళు మన మీద దాడులు జరిగినాయి, మన ఎంపీ మీద దాడి జరిగింది, మన మీద దాడులు జరిగినాయి, ఎన్నో రకాలుగా మనం అవమానాలు భరించాం.
ఎన్ని చేసినా ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా చివరి కాంగ్రెస్ వాడు ఒక్కడైనా ధర్నా చేసిండు ఆ టీఆర్ఎస్ మీద నేను అడుగుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకొని తిరిగి ఎవడైనా సరే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే కానోరు ఏ రోజన్నా ఈ జిల్లా ప్రజలకు సంబంధించిన ఇష్యూల మీద కనీసం ఒక సింగిల్ ధర్నా చేసిరా? ఒక్కడు కూడా ధర్నా అయ్యేది. కానీ పంట కోసుకొచ్చినలాగే మనం పండించిన పంట వాడు కోసుకుపోవడం జరిగింది. స్థానిక సంస్థలు అది కావద్దు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ చెప్పిండు ప్రజల్లో తిరుగుతున్నాం ఓడిపోయినాం. కానీ ఆ రోజు కూడా ప్రజలకు మనం బూటగా వాగ్దానాలు చేయలే. రూరల్లో మనం చెప్పింది ఏంటి? 3 నెలలకు ఒకసారి వస్తామని చెప్పి నమ్మి 50,000 మంది రూపాయి తీసుకోకుండా ఓటేసి మనం సాధించుకోవాలి. ఆ 50,000 మందికి మనం జవాబుదారు కావాలి. ఇంకా మనకి వెయ్యని 1,50,000 మంది ఉన్నారు. ఆ 1,50,000 మందికి అరే వీళ్ళు మనకి 1,20,000 మంది ఉన్నారు. ఇంకా ఆ 1,20,000 మందికి అరే వీళ్ళు నిజంగా మన ఎంబడి నిలబడుతున్నారని చెప్పాను. ఇవాళ ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ ఏడున్నాడో తెలియదు, గెలిచిన భూపతి రెడ్డి ఏడున్నాడో తెలియదు. ఇలా మాట్లాడితే కమిషన్ల కోసం కట్టుబడి ఆయన ఉన్నప్పుడు ఆయన కమిషన్లు తిన్నాడు. మోరల్ కమిషన్ అని, ఉష్క కమిషన్ అని చెప్పి ఆడి దగ్గర కమిషన్, ఈ దగ్గర బాజిరెడ్డి తిన్నాడు. ఇప్పుడు భూపతి రెడ్డి ఇవన్నిటితో పాటు ఇటుకల కమిషన్ అని చెప్పి ఈయన కూడా తింటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కష్టాలు ఉన్నప్పుడు, రాళ్ల వర్షం పడ్డప్పుడు ఒక్క ప్రతిపక్ష నాయకుడు తిరగలే. పంట అకాల వర్షం పడ్డ రోజు, ఈదురు గాలులతో పంట నష్టపోయిన రోజు ఒక్కోలు తిరగలే. నీళ్లలో పంట పోసిన తర్వాత కొనుగోలు చేయకపోతే ఒక్కోడు తిరగలేదు. అన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ కనబడ్డది. ఎందుకు మనం చెప్పుకోలేము? ఎందుకు మనం వాళ్ళని అడగలేము? మేము ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు సేవ చేసేందుకే ఉంది. రేపు సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, మేయర్ గా, చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ కాషాయ కండువ పెట్టుకుని నిలబెట్టండి. నిజాయితీగా మీకు పనిచేస్తాం. తలదించుకొని ఇవాళ 50,000 మంది ఓటేసిన కారణం ఈడ కూర్చున్న మీరందరూ. నాకు తెలుసు కొన్ని గ్రామాలలో ఒకే కార్యకర్త ఉంటుండే. ఆ ఒక్క కార్యకర్త ఆ ఓటు తెచ్చిండు. అతని మీద నమ్మకంతో ఓట్లు వేసింది ఆ గ్రామంలో. నేను పోయినా, నాకు తెలుసు. నేను కొలిపాయ గ్రామం పోయినా, ఒక పెద్ద మనిషి పోలింగ్ రోజు ఒక పెద్ద మనిషి భుజం మీద చేసుకుని వచ్చిన అన్న ఓళ్ళకి ఓటేసినా కానీ అడిగిన ఏ ఓళ్ళకి వేసినా బాబు అనబట్టి లేదే చెప్పు ఓళ్ళకి వేసినా ఒక 2-3 సార్లు అడిగిన తర్వాత చెప్పిండు పువ్వుకి వేసినా అనబట్టి. కొన్ని పువ్వు క్యాండిడేట్ ఇలా గుర్తుపడతామంటే నేను గుర్తుపెట్టబోయే మాకు శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ ఉన్నాడు మా ఊరికే మాకు చెప్పిండు ఆయన. అది భారతీయ జనతా పార్టీ. అదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీని చూస్తాడు, ఉంటున్న కార్యకర్తను చూస్తాడు, అంతే తప్ప నిజాయితీగా పనిచేస్తాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటాడు. ఆ స్థాపత్వం మీ దగ్గర ఉంది అన్న. కొన్ని గ్రామాలు చూశాను, మనం ఎమ్మెల్యే ఎలక్షన్ గెలుస్తామా, మనకి ఎంపీకి ఓటు ఎత్తారంటే మనం ఎమ్మెల్యే కట్టేసుకుందాం. ఈయన ప్రతిపాదన ఈయన తీసుకొచ్చారు. చాలా గ్రామాలు చెప్తారు అక్కడ దెబ్బతిన్నాం. అతని మానసిక స్థైర్యం. నేను తప్పు పడుతున్నాను అలాంటి కార్యకర్తలు కూడా. కానీ రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ అన్న ఎదుట పైసలు పెట్టుకొని నిలబడ్డాడే. మనకన్నా ఎక్కువ పైసలు వచ్చింది, అందరికన్నా ఎక్కువ పైసలు వచ్చింది బాజిరెడ్డి. మన ఎలక్షన్ 500 కన్నా ఎక్కువ వంచాడు బాజిరెడ్డికి. ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం రూపాయలు వంచడం, మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి. దానికన్నా తక్కువ వంచాడు. కాంగ్రెస్ గాలుండి కొన్ని వర్గాల సపోర్ట్ చేయడం వల్ల, కొంత దుష్ప్రచారం చేయడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ వాడు గెలిచిండు. డబ్బులు ముఖ్యం కాదు. డబ్బులు వస్తాయి కొన్ని సందర్భాలు, కానీ డబ్బులు ముఖ్యం కాదు. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవగలుగుతారు గ్రామాల్లో. దయచేసి మీ అందరికి కోరేది ఒకటే. నేను చాలా సందర్భాల్లో నన్ను అడుగుతున్నాను, ఇంకా 2-3 ఏళ్ళు ఉంది, ఎట్లా తట్టుకొని నిలబడతావు అన్నాడు. నేను ఏమీ లేని రోజే 50,000 తెచ్చారు. ఇలా మీ అందరు ఇంతమంది గట్టి సభతున్న రోజు 1,00,000 దాటిపోతాం. మన పార్లమెంట్ ఎలక్షన్ లో 1,05,000 దాటినాం. మనం పార్లమెంట్ ఎలక్షన్ లో మనం చేసిన పని ఏంది, మనకు వచ్చిన ఓట్లు ఏదో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవాళ కూడా చెప్తున్నాడు, కార్పొరేటర్ ఎలక్షన్స్ రేపు అమిత్ షా ప్రోగ్రామ్, ఈ మంత్ చివరిలో జరిగే ప్రోగ్రానికి ప్రతి ఒక్కరు కూడా మండలానికి, నేను ఇప్పుడే జగన్పల్లిలో మాట్లాడాను అన్నా, మేము మాట్లాడేసుకున్నాం, మా అయిపోయిన వెహికల్స్ ఊరిగా చెప్పారు. ఇది అయిన తర్వాత ఆఫీస్లో కూర్చుంటే ప్రతి మండలానికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు. నేను దయచేసి చెప్తున్నాను, ఇందులో మనము స్థానిక నాయకత్వానికి పరీక్ష పెడదాం. ఆ గ్రామంలో మనం కనీసం ఇలా సర్పంచో ఎంపీటీసో అనుకుంటున్నాం, అతను కనీసం ఒక 50 మందిని తేగలుగుతాడా, 50 మందిని కన్విన్స్ చేయగలుగుతాడా అతను తీసుకురాలేకపోతే రేపు పొద్దున నువ్వు ఎంపీటీసీ గెలిచినా సర్పంచ్ గెలిచినా ప్రజల ఆమోదం లేదు, ఎవరు గెలవలేరు. నాకు 10,000-15,000 వస్తాయని చెప్పి నా సొంత బంధువు ఈ రాష్ట్రంలో IPS ఆఫీసర్గా ఉంటాడు. అతను నా ఫ్రెండ్ ఒకతను పోయి
అరే మన బంధువులు నిలబడ్డాడు కదా, మనం పోయి ఏదైనా సపోర్ట్ చేద్దామంటే అతని నోట్లకి వచ్చిన మాట ఏం తెలుసా, 10,000 కన్నా ఎక్కువ ఓట్లు రావని చెప్పి. నా సొంత బంధువు ఈ జిల్లా రాష్ట్రంలో IPS ఆఫీసర్గా ఉండే వ్యక్తి 10,000 కన్నా ఎక్కువ రావని. కానీ ఏమి ఆశించేది నా కార్యకర్త నాతో 2-3 సంవత్సరాల అనుబంధంతో అతను తీసుకొచ్చిన 50,000 ఓట్లు అని చెప్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే చెప్తున్నా. మన గ్రామంలో ఈ యొక్క అమిత్ షా మీటింగ్ ను మనం ఒక పారదర్శకంగా తీసుకొని, మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని, ఏ గ్రామం అప్పచెప్పింది అన్న వాడు చెయ్యలే వీడు చెయ్యలే, ఎవడన్నా చేయకపోవచ్చు. నాకు 50,000 వచ్చినాయి అని చెప్తే నేను చెప్తున్నా, ఒక గ్రామంలో చిన్న గ్రామం కొత్తపేట గ్రామం ఉంది, విజయాన్ని ఒక కార్యకర్త నిలబడి తీసుకొచ్చింది అక్కడికి. ఇలా మనకు మీకు ఒక విచిత్రమైన వాతావరణం చెప్తాను. ఈ నియోజకవర్గంలో 293 పోలింగ్ బూత్ ఉన్న జిల్లా, ఈ జిల్లాలో పెద్ద నియోజకవర్గం రూరల్లో. వాళ్ళిద్దరికన్నా గెలిచినోడు ఓడిపోయినాడు ఎమ్మెల్యేలు ఇద్దరు, ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు బొనరాగేశ్వరుడు, ఇప్పుడు గెలిచినోడు. వాళ్ళిద్దరికన్నా ఎక్కువ బూతులలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, అది గుర్తుంచుకోండి. వాళ్ళిద్దరికన్నా ఎక్కువ గెలిచింది. వాళ్ళకి వచ్చిన దగ్గర 300-400 మెజార్టీ వచ్చినచ్చు, మన దగ్గరకు వచ్చిన 30-40 మెజార్టీ వచ్చినచ్చు. అది డిఫరెంట్, రెండు వేది. కానీ కార్యకర్త నమ్మి కండవా కప్పుకున్న రోజు, కండవ పట్టుకొని నిలబడ్డ రోజు మనం ఓడిపోయేదని చాలా కారణాలు చెప్తారు. కానీ నాకు తెలిసిన కారణం ఒకటే కారణం, పొద్దున 7 గంటల నుంచి 8:30-9 దాకా ఏ పోలింగ్ బూతులు అయితే మన కార్యకర్త కనబడదో ఆ పోలింగ్ బూత్ మనం మైనస్ అయ్యాం. 7 నుంచే కార్యకర్త కండవ కప్పుకొని నిలబడ్డో ఆడ మనం ప్లేస్ అయ్యాం. ఇదే తేడా, రెండే తేడా. అంటే ప్రతి బూత్ లో నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పటి నుంచి మధు యాసిక్ గౌడ్ గారు రెగ్యులర్ గా పార్లమెంట్ మెంబరు, నాతో రెగ్యులర్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన మొన్న 2018 అనుకుంటా 2000 మనం ఎంపీ గారు మొదటిసారి గెలిచిన సమయంలో 2018 ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ లో ఉంటాడు. ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి నేను బయటకు వస్తున్నా, ఆయన ఎదురుకు వచ్చి దినేష్ భాయ్ అసలు పరిస్థితి అర్థమైతే కాంగ్రెస్ పరిస్థితి అర్థమైతే లేదని ఆయన జోక్ చేసి, కార్యకర్త కండవా పట్టుకొని నిలబడ్డ రోజల్లా ఓటు పడుతుంది ఏ పార్టీకైనా. కానీ 10 మంది కార్యకర్తలు ఉంటే ఆ బూత్ గెలుస్తాం, అదే ఒక 100 మంది నాయకులు ఉంటే ఆ మండలం గెలుస్తాం. ఈ సిద్ధాంతం మర్చిపోకూడదు. అన్ని దగ్గర కూడా బూత్ కమిటీ వేసాం, 21 మందితో బూత్ కమిటీ వేసాం, 45 మందితో మండల కమిటీ వేసాం. మన రూరల్లో 300 పోలింగ్ బూత్ ఉన్నాయి. 21 మంది వేసుకున్న 6,100 మంది వాళ్ళైతారు, 6,300 మంది వాళ్ళైతారు. 6,300 మంది 8 మండలాలు, ఇవి 50 పెట్టుకున్నా కానీ 8 5 4,000, 6,700 మంది కేవలం పదవులు ఇచ్చిన వాళ్ళు. ఇది కాక శక్తి కేంద్రాలు, ఇంకా రాష్ట్ర జిల్లా మాజీ అన్ని పదవులు తీసుకుంటే ఒక 10,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మన లక్ష్యం ఈ ప్రతి మండలం నుంచి కనీసం 1000 మంది తగ్గకుండా, ప్రతి బూత్ నుంచి 10 మంది తగ్గకుండా మనము ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ, మనకి ఇచ్చిన దానికి కూడా చాలా కొంత దగ్గర ఒక ఉత్సాహంగా వచ్చారు. ధర్మపురి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీతో అనుబంధం లేకున్నా ఈ ప్రాంతం రైతాంగం కోసం వారు చేసిన సేవలు, వారికి ఇచ్చేసేది మన పార్లమెంట్ సభ్యుడి యొక్క తండ్రి కాబట్టి, వారి విగ్రహ ప్రతిష్ట ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. రెండోది 11 సంవత్సరాలు దాని మీద పార్టీ ఎన్నో కార్యక్రమాలు పెడుతుంది, మండలాధ్యక్షులకు ఎన్నో కార్యక్రమాలు ఇస్తుంది, బూత్ అధ్యక్షులకు ఇస్తుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎప్పటి వరకు ప్రజల్లో మనం ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇవాళ నేను గత 18 ఏళ్ల నుంచి ఎవరికి బంగారు బిస్కెట్లు వంచలేదు, ఎవరికి ఇది లేదు. కష్టమున్నోడి దగ్గర పోయి నిలబడ్డము, నష్టమున్నోడి దగ్గరికి ఓదార్చడము, కార్యకర్త ఎంబడ తిరిగినమంతే. ఇంకా రూపాయి నష్టమో కష్టమో అయితే కార్యకర్త ఇంకా పోయి ఛాయ్ తాగినమో నీళ్ళు తాగినమో, ఎవరైనా మంచోడు ఉంటే మా భోజనం పెడితే భోజనం తిన్నామో, కానీ తప్ప మనం ఎవరికి ఇచ్చేయలేదు. కానీ రూరల్లో అనగానే బీజేపీ అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి అంటే కార్యకర్తలు అందరూ కలిసి తిరుగుతారు కాబట్టి. ఇవాళ లేని మండలాలు కూడా, అసలు మన బర్కోట దగ్గర కాని మండలాలు కూడా, పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లో దెబ్బతీసిన మండలాలు కూడా 200-300 మంది. మొన్న నేను తిరంగ యాత్రలు చూశాను, 500-600 మంది 1000 మందితో. అన్ని రకాలు కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వం, ధర్మపురి అరవింద్ గారి యొక్క నిర్దేశన, మీ యొక్క కష్టం, ఇవి 3 కారణాలు. కాబట్టి ఈ 3ను గుర్తుంచుకొని చాలా విషయాలు ఉన్నాయి. రైతు సమస్య బోనస్ ఉంది, ఎస్ బోనస్ రాని రైతు అది ఏడనాది ఆరాధిస్తాడు. మనం ఆవేశపడాల్సిన కృతి చేయాలి. అప్పుడప్పుడు ఇల్లు రానోడు, ఇల్లు వచ్చినోడికేమో అలా 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, ఆ కాగితంలో చూపిస్తారు. అలా 1,35,000 ఫస్ట్ బిల్లో ఉంది,
మిగతా బిల్లు ఉంది. ఆ బిల్లులో ఉంది, మీరు చూడండి. ఎట్లయితే ఇప్పుడు రేషన్ షాప్లకు చెప్పి స్లిప్లు ఇవ్వద్దు అని చెప్పి ఒక దుకాణం పెడుతున్నారో, వాళ్ళు కూడా ఆ యొక్క కార్డు ఏదైతే ఉంటుందో ఒక్క ప్రొసీడింగ్ దొరికినా మనకు ఆ ప్రొసీడింగ్ కాపీలు అన్ని మండలాల్లో ప్రింట్ చేసుకుంటాం. మనుషులు రానోడికి అరే ఆడ ఇయ్యలే, వచ్చినోడికి ఇగో వచ్చిందంట కేంద్ర ప్రభుత్వం భాగ్యస్వామ్యం అని చెప్పి ఇవి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మండలాధ్యక్షులు కూడా, మండలాధ్యక్షుడు అంటే ఒక అధ్యక్షుడు కాదు. ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నా. నేను జిల్లా అధ్యక్షుడు అనగానే మొన్న ఎంపీ గారు గెలిచారు. అది దినేష్ ఒక్కడి కష్టం కాదు, ప్రతి కార్యకర్త కష్టం. అలాగే మండలాధ్యక్షుడు అంటే అధ్యక్షుడితో పాటు అందరూ అన్నమాట, అందరినీ కలుపొచ్చే వ్యక్తే సెంటర్ పాయింట్ మండలాధ్యక్షుడు. కాబట్టి ఆ మండలాధ్యక్షుడు చెప్పింది కదా, నేను ఇంతకుముందు తిరుపతి రెడ్డితో అన్నా, తిరుపతి రెడ్డి గారు మీరు లేకపోతే 1000 మంది నిన్నే అడుగుతా అంటే, తిరుపతి రెడ్డి అంటే మొత్తం కిసాన్ మోర్చా, రూరల్ అంటే పద్మారెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ మండలమైనా మండలాధ్యక్షుడు తీసుకొని, ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అందరూ కూడా అన్నా స్వచ్ఛందంగా వాళ్ళు వస్తామంటారు, వీళ్ళు వస్తామంటారు. మనం కూడా ఎంపీ గారు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు, అవి కూడా అందరినీ మనం ఎప్పటి తీసుకొచ్చే విధంగా, అన్ని వర్గాలు తీసుకొచ్చే విధంగా రేపు ఈ మంత్ చివరిలో జరిగే ఏదైతే అమిత్ షా గారి సభ ఉందో, నా భూతో నా భవిష్యత్తు, ఇందూరు గడ్డ, అటు నరేంద్ర మోడీ, ఇటు అరవిందుడి గడ్డ అని చెప్పి, దాంతో పాటు మన ఎంపీ గారి నోటెళ్ళి ఇది పసుపు అడ్డ కాదు, అడ్డాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అడ్డా అని చెప్పి నిరూపించాలని కోరుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు ఒక్కొక్క మండల